నమస్కారం. బీఆర్‌కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ జయశంకర్ సిస్ల గారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, గాయత్రి అనే పేరు చాలా పవిత్రమైనది కదా. అంటే సాక్షాత్తు అమ్మవారి పేరు అంటారు. చాలా మంది అమ్మవారి పేరు పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అని అంటారు. అసలు వాళ్ళ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది గురుగారు? తప్పకుండా అమ్మ. గాయత్రి అనే పేరుని సంఖ్యాశాస్త్రం ప్రకారం 2 రకాల స్పెల్లింగ్స్ వాడతాడు. GAYATHRI అని కొంతమంది వాడతారు, GAYATRI అని కొంతమంది వాడతారు. ఏ స్పెల్లింగ్ వాడినా కూడా ఇది నెగిటివ్ సంఖ్యాబలంతో కూరుకుని ఉంటుంది. గాయత్రి అనే పేరు పూర్తిగా వాడితే 18వ నెంబర్ ఉంటుంది, 6-3 కాంబినేషన్ ఉంటుంది, 33వ నెంబర్ అనే బలిపశు ఉంటుంది. అదే GAYATRI గాయత్రి అని వాడితే 13వ నెంబర్ డెత్ నెంబర్ ఉంటుంది, 36వ నెంబర్ ఉంటుంది. ఏ గాయత్రి అయినా సరే కష్టాలు పడాల్సిందే, ఏ గాయత్రి అయినా సరే కరిగిపోతున్న కొవ్వొత్తు లాంటి జీవితాన్ని గడపాల్సిందే. అయితే వాళ్ళకి ఈ పేరు వల్ల మా జీవితం ఇలా ఉంది అనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఈ పేరు వల్ల ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, ఈ పేరు వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇలాంటి చికాకులు వస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేసుకోవడానికి సంఖ్యాశాస్త్రం మీద అంత సదభిప్రాయం లేదు. కానీ ఖచ్చితంగా పేరులో ఇంగ్లీష్లో ఉండే స్పెల్లింగ్, న్యూమరాలజీ ప్రకారం ఉండే స్పెల్లింగ్ వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది, నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది, కష్టపెడుతుంది. అయితే గాయత్రి అనే పేరుకి కామన్గా ఉండే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఏ గాయత్రి అయినా సరే, ఒక గాయత్రి హౌస్ వైఫ్గా ఉండొచ్చు, ఇంకో గాయత్రి బిజినెస్ ఉమెన్గా ఉండొచ్చు, ఇంకో గాయత్రి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఇంకో గాయత్రి స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఇంకో గాయత్రి సంథింగ్ ఇంకో పని ఏదో చేస్తూ ఉండొచ్చు ప్రభుత్వ సర్వీసులో. ఏ గాయత్రికైనా కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. ఈ కామన్ లక్షణాలు ఏంటంటే, ఈ పేరు గల మనుషులు చాలా సున్నితంగా మాట్లాడతారు, పొందికగా పద్ధతిగా ఉంటారు. ఈ పేరు అమ్మవారి అనుగ్రహంతో, ఆ అనుగ్రహం వలన ఏమో ఏ లోటు లేకుండా వీళ్ళకి జీవితం నడుస్తుంది. కానీ పైకి అన్నీ బాగా ఉన్నట్టు కనపడినా కూడా లోపలన్నీ కూడా సమస్యలమయంగానే ఉంటుంది. వీళ్ళు ఆంతరికంగా సంతోషంగా ఉండరు. ఎప్పుడు కూడా వీళ్ళు మానసికంగా సంతోషంగా ఉండరు. ఎప్పుడు ఏదో ఒక బాధలో టెన్షన్లోనే ఉంటారు. ఒక గాయత్రికి సంతానం విషయంలో తనకి ఉన్న గైనిక్ ప్రాబ్లం వల్ల, సంతానం వలన ఇబ్బంది పడటము, లేదా ఇంకోళ్ళకి గర్భం దాల్చి ఎబార్షన్స్ అవ్వడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎబార్షన్స్ అవ్వడము, భార్యాభర్తల మధ్యలో సమస్యలు, స్పర్ధలు, వీటన్నిటి తోడుగా ఈ పేరులో ఉన్న నెంబర్ వల్ల అనుకోకుండా వచ్చే, అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలు కూడా పక్కనే పొంచి ఉంటాయి. అంటే టక్మని బాత్రూంలో కాలు జారి పట్టడము, లేకపోతే వంటింట్లో చూసుకోకుండా ఫాస్ట్గా స్టవ్ మీద ఏదో ఉందని పరిగెడితే వంటింట్లో నీళ్లు ఉంటే చూసుకోకుండా జారి పట్టడము, ఇలా అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు వీళ్ళకి ఎప్పుడూ పక్కనే ప్రయాణం చేస్తుంటాయి. అందువల్ల పేరులో ఉండే నెంబరు వీళ్ళని తప్పనిసరిగా ఏ గాయత్రి కూడా సంతోషంగా ఉన్నాను అని చెప్పలేదు. సమస్యలు, స్పర్ధలు, అనుకోకుండా వచ్చే ప్రమాదాలు అన్నీ బాగా సాగుతున్నట్టుగా అనిపించే లోపే, సపోజ్ ఒక 4 రోజులు బాగుంది అనుకోండి, అబ్బా నేను నా కష్టాలన్నీ తీరినాయి బాగుంది అని అనుకునే లోపే ఏదో ఒక దెబ్బ వచ్చి మీద పడుతుంది. ఇది ఖచ్చితంగా ఈ పేరు పెట్టుకున్న వాళ్ళకి జరుగుతుంది. ఎంతో యోగము, బలమైన గ్రహస్థితి ఉంటే ఏ శక్తితో కాపాడాలి. కానీ వీళ్ళ జీవితం చివరికి ఎలా తయారవుతుందంటే, అన్నీ ఉండి జీవచ్చంలా బతకడమో, లేక జీవితాన్ని కోల్పోవడమో, లేక జీవితాన్ని చాలించడమో జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పేరు వల్ల మాకు ఈ కష్టాలు వస్తున్నాయని వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు కూడా. అందువల్ల నా ప్రయత్నం ఏంటంటే, దయచేసి అమ్మవారి పేరే అయినా కూడా, అంటే ఇప్పుడు నేను ఒక ఉపాసకుడిని అయి ఉండి నిత్యం గాయత్రి అనుష్ఠానం చేసుకునే నేను ఈ పేరు వల్ల సంఖ్యాబలం బాగాలేదు, ఈ పేరులో ఉన్న నెంబర్ బాగాలేదు, దీనివల్ల కష్టాలు వస్తున్నాయి అని చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలి. కానీ ఇది నిజం కాబట్టి, నేను చెప్పేది నిజం కాబట్టి
నేను అనేక మంది కొన్ని వేల మంది గాయత్రుల జీవితాలను స్టడీ చేశాను కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. కనుక వీలైనంత వరకు ఇలాంటి పేరు పెట్టకండి. ఒకవేళ పెడితే గనక పేరుని న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకోండి. చేసుకోవడం ద్వారా ఆ బిడ్డ జీవితాన్ని 10 కాలాలు మనం సెక్యూర్ చేసినట్టు అనమాట. ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు క్లైమాక్స్ అనేది కష్టాల్లో నలిగిపోయి నా జీవితం ఇంతే, నా జీవితానికి మార్పు లేదు, నాకు ఇంకా నిష్కృతి లేదు, నేను నా జీవితం ఇలా సాగాల్సిందే అనే ఆలోచనకి అనే నిర్ణయానికి వచ్చేస్తారు వీళ్ళు. అందుకని గాయత్రి అనే పేరుని పెట్టి అటు అమ్మవారిని కానీ ఇటు ఈ పిల్లని కానీ మనం నిందించడం, ఎందుకంటే ఈ పేరు బాగలేదని సంఖ్యాశాస్త్రపరంగా నేను చెప్పాల్సి వస్తుంది. కానీ అయినా కూడా గాయత్రి అమ్మవారి మీద ఉన్న పవిత్ర భావంతో అందరూ కూడా పెట్టుకుంటారు, చాలామంది పెట్టుకుంటారు. పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ పెట్టుకుంటే పేరు కరెక్షన్ చేసుకోవాలి. ఇంగ్లీషు భాషలో ఉన్న అక్షరాలు మా మీద ఎలా పనిచేస్తాయి, ఇంగ్లీషు భాషలో ఉన్న అక్షరాలతోని మన జీవితానికి ఏంటి సంబంధం అని వితండంగా వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఏ సంబంధమో ఏ బంధమో తెలియదు, కానీ ఇది ఖచ్చితంగా సంఖ్యాబలం పనిచేస్తుంది. నీరు పల్లమునకే పారును, అగ్నిశిఖ పైకే ఎగయును, గాలి సర్వత్రా వ్యాప్తించి ఉండును అనే ప్రకృతి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను అనుసరించే ఈ సంఖ్యాశాస్త్రం పేరులో ఉన్న సంఖ్యాబలం మన మీద పనిచేస్తుంది. దీన్ని సరిచేసుకోవడం ద్వారా మాత్రమే బ్రహ్మాండమైన జీవితాన్ని ఏ వ్యక్తి అయినా పొందగలరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నెంబర్స్ అనేవి గాయత్రి అనే పేరులో 18వ నెంబర్ ఉంది, హై టెన్షన్ నెంబర్ అంటారు. 6-3 కాంబినేషన్ ఉంది, 6-3 కాంబినేషన్ అంటే జీవితం విధ్వంసం అంటారు. 33వ నెంబర్ ఉంది, 33వ నెంబర్ని బలిపశువు నెంబర్ అంటారు. తర్వాత గాయత్రి అనే స్పెల్లింగ్ 36వ నెంబర్ ఉంది, 36వ నెంబర్ని హెల్టర్ స్కెల్టర్ నెంబర్ అంటారు. అలాగే 13వ నెంబర్ ఉంది, 13వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు. ఇన్ని రకాల నెంబర్స్ ఒక ఆడపిల్ల మీద పనిచేస్తూ ఉంటే ఆ అమ్మాయి సుఖంగా ఉంటుంది అని నేను అనుకోను. నాకు ఇంత మటుకు కూడా ఏ గాయత్రి కూడా నా జీవితం సావుగా సాగింది, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నానని ఏ గాయత్రి కనపడలేదు. అంటే యుక్త వయసులో అనొచ్చుగాక, వాళ్ళు 60 ఏళ్ళు 70 60 65 70 ఏళ్ళు దాటిన తర్వాత నా జీవితం అంతా నాకు సక్సెస్ఫుల్గా సాగింది, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంతో ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే వాళ్ళు మటుకు ఎవ్వరూ లేరు. కనుక ఈ పేరులో ఉన్న సంఖ్యాబలం మనిషి మీద పనిచేస్తుంది. న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ అనేది ఈ యుగంలో మానవుడు పొందిన ఒక గొప్ప వరం లాంటిది. తద్వారా వాళ్ళ జీవితాలని పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా అద్భుతమైన జీవితాన్ని పొందొచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్.